నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆదాయార్జనకు కొత్త మార్గాలు అన్వేషించండి ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యం ఇరాన్లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే చర్యలు అన్నదాన క్రతువులో భక్తుల భాగస్వామ్యం మహాద్భుతం టీటీడీ నిత్యాన్నదానానికి కూరగాయల అందజేద్దాం బుడమేరుపై యుద్ధ ప్రాతిపదిక పనులు చేపట్టాలి సిపిఐ నేతలు డిమాండ్ ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమం ద్వారా పలు ప్రపంచ రికార్డులు సాధించడంతో పాటు ఏపీని దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. యోగాంధ్ర కార్యక్రమంపై బుధవారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన సంబంధిత శాఖల కార్యదర్శులు జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తి వచ్చాయని రానున్న 3 రోజులు నిరంతరం కృషి చేసి కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసేలా అన్ని శాఖల అధికారులు పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా అధిక సంఖ్యలో యోగా కార్యక్రమంలో పాల్గొనడం, ఎక్కువ వేదికల్లో యోగా నిర్వహించడంలోనూ సర్టిఫికెట్ల జారీ వంటి పలు అంశాల్లో వీలైనన్ని ఎక్కువ ప్రపంచ రికార్డులు సాధించి యోగాలో దేశంలో ఆంధ్రప్రదేశ్ను మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిఎస్ విజయానంద్ పునరుద్ఘాటించారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో జరిగే ప్రధాన ఈవెంట్లో అనుసంధానిస్తూ యోగా ప్రోటోకాల్ పాటిస్తూ ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం 5,000 మందితో ఒక ప్రధాన యోగా ఈవెంట్ను నిర్వహించడంతో పాటు గ్రామ స్థాయి వరకు వివిధ వేదికల్లో యోగాను నిర్వహించేలా చూడాలని జిల్లా కలెక్టర్లను సిఎస్ విజయానంద్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 150,000కు పైగా వేదికల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటుండగా ఇప్పటికే 128,000 వేదికలు రిజిస్టర్ అయినట్టు తెలిపారు. కార్యక్రమంలో 2 కోట్ల మందికి పైగా పౌరులు పాల్గొనేలా ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని ఆ దిశగా తగిన ఏర్పాట్లు అన్ని పూర్తి కావచ్చాయని చెప్పారు. ఈ వేదికలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, లైవ్ స్క్రీనింగ్, తాగునీరు వంటి ఏర్పాట్లు కల్పించేందుకు కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొనే వారి సంఖ్యతో పాటు ఫోటోలను ఇన్ఛార్జ్ లాగిన్ లో అప్లోడ్ చేయాలని, ఈవెంట్లో పాల్గొనే అన్ని వేదికల్లో డేటా ఎంట్రీ సరిగ్గా జరిగేలా జాగ్రత్త తీసుకోవాలని, అప్పుడే ప్రపంచ రికార్డులు సాధించేందుకు అవకాశం ఉంటుందని సిఎస్ తెలిపారు. రాష్ట్రంలో వ్యాపారం చేసి పన్నులు ఎగవేద్దామని అనుకుంటే ఇక కుదరదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్నుల ఎగవేతకు దారులు మూసేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవస్థలో లోసుగులను వాడుకుని ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు రెవెన్యూ లక్ష్యాలకు సంబంధించి ముఖ్యమైన సూచనలు చేశారు. అదే సమయంలో పన్ను వసూళ్లలో వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులను ఇబ్బందులకు గురి చేయొద్దని స్పష్టం చేశారు. పన్ను వసూళ్లకు సంబంధించి వారిలో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి తెలిపారు. పన్ను చెల్లింపులకు సంబంధించి 2017 నుంచి ఉన్న సమాచారాన్ని విశ్లేషించాలని, ఎగవేతదారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల గురించి కూడా పునరాలోచన చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వ శాఖలు చేసే పన్నుల వసూళ్లకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేస్తామని సీఎం చెప్పారు. ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం కావటమే కూటమి ప్రభుత్వానికి ముఖ్యమన్నారు. మరోవైపు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 1.24 లక్షల కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆదాయాన్ని పెంచుకోగలిగితే అభివృద్ధి సంక్షేమాన్ని మరింత చేయగలుగుతామని సీఎం చంద్రబాబు చెప్పారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ సహా వాణిజ్య పన్నుల వసూళ్లకు సంబంధించి ఆయా జిల్లాల జాయింట్ కమిషన్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పన్ను వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధించడంపై చిత్తూరు, కర్నూలు, కాకినాడ, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషన్లకు సీఎం అభినందించారు. ప్రస్తుతం
రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తేనే సమస్యలు తొలగుతాయని ముఖ్యమంత్రి అన్నారు. భారతదేశానికి మాత్రమే సొంతమైన అద్భుతమైన సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రతి ఒక్కరికి చేరువేసే ప్రజల జీవన విధానంలో యోగాను అంతర్భాగం చేసుకునేలా అవగాహన కల్పించేందుకు, ప్రోత్సహించేందుకు యోగాంధ్ర మాసోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుందని, యోగా పోటీలో విజేతలుగా నిలిచిన వారి స్ఫూర్తి, యోగా విశిష్టతను మున్ముందుకు తీసుకెళ్లే దిక్సూచి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బుధవారం నగరంలోని తుమ్మలపల్లి క్షత్రియ కళాక్షేత్రంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ రాష్ట్ర స్థాయి యోగా పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇబ్రాహీంపట్నం మండలం గుంటుపల్లి డాన్ బాస్కో స్కూల్లో ఈ నెల 16, 17, 18వ తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో 15 కేటగిరీలో 42 అంశాల్లో 526 మంది పాల్గొనగా 193 మంది విజేతలుగా నిలిచారు. ఆసనాల ప్రదర్శన, సూర్య నమస్కారాల ఛాలెంజ్, కళాత్మక యోగా, యోగా సాంగ్, యోగా పెయింటింగ్, యోగా స్కిట్, యోగా క్విజ్, యోగా ఎస్సే, యోగా షార్ట్ ఫిల్మ్, యోగా ఫోటోగ్రఫీ ఇలా వివిధ అంశాల్లో జరిగిన పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పర్యాటకం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఆయుష్ డైరెక్టర్ కె దినేష్ కుమార్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఏ సిరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిసా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా తదితరులతో కలిసి బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లా చివరిగా రాష్ట్ర స్థాయిలో పోటీలో పాల్గొని విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నానని, రాష్ట్ర స్థాయి పోటీలో 38 మంది అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల నుంచే ఉన్నారని, అత్యంత పారదర్శకంగా పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. గౌరవ ప్రధాని కృషితో నేడు యోగా ప్రపంచంలో దాదాపు 175 దేశాలకు చేరువైందని, కెనడాలో G7 శిఖరాగ్ర సదస్సులో తీరిక లేకున్నా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలంటూ పిలుపునిచ్చారంటే ఆయన తపన అర్థమవుతుందన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకేసి నా భూతో నా భవిష్యత్తు తీరుగా యోగాంధ్ర మాసోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి యోగాకు విశేష ప్రాచుర్యం కల్పిస్తున్నారని తెలిపారు. వారికి సందర్భంగా ప్రత్యేక అభినందనలు చేస్తున్నా. ఇది రికార్డుల కోసం మాత్రం చేస్తున్నది కాదు, 20 రకాల రికార్డులు కొట్టాలి. ఇవి మాత్రమే కాకుండా సింగిల్ వెన్యూలో ఒకే చోట 5 లక్షల మందితో యోగా చేయించాలంటే ఎంత పెద్ద విషయమే మీరు అర్థం చేసుకోండి. ఒక 25 చదరపు అడుగుల స్థలం కావాలి ఒక్కొక్కరు యోగా ప్రాక్టీస్ చేయడానికి. అటువంటిది 5 లక్షల మందిని ఒకటి చేరి ప్రధానమంత్రి గారి సమక్షంలో యోగా నిర్వహించాలని టార్గెట్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం, దానికి ఒక మంత్రివర్గ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని లోకేష్ గారి నాయకత్వంలో పెట్టడం, దాంట్లో నేను, దుర్గేష్ గారు, ఇతర అనిత గారు, వీరాంజనేయ స్వామి గారు పెట్టడం. అది కాకుండా మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారి అధ్యక్షతలో మా స్పెషల్ సెక్రటరీ, హెల్త్ స్పెషల్ సెక్రటరీ, నోడల్ ఆఫీసర్గా మళ్ళీ ఒక కమిటీని వేసి వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా సమాప్తం చేసి, ఇది మాత్రమే కాకుండా 5,30,00,000 మంది ప్రజలను కూడా భాగస్వాములుగా చేసి ఇవాళ ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తాం. దాంట్లో అనేక రకాలుగా చేశాం. నాకు నిజంగా ఇవాళ నాకు ధన్యవాదాలు చెప్తారు అనుకున్నాను. నేను కందుల దుర్గేష్ గారు ధన్యవాదాలు చెప్పాలా. కేవలం యోగాని మేము ఆరోగ్యం కోసమో, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడం కోసమో, ఆరోగ్య సంరక్షణ గురించో చేయడంలా, దీంట్లో భాగంగా మన రాష్ట్రంలో ఉంటున్న అత్యంత ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన ప్రదేశం కానీ, లేదా పర్యాటక ప్రదేశాలు కానీ, టూరిజం డెస్టినేషన్స్ కానీ, లేదా హిస్టారికల్ ప్లేసెస్ ఆఫ్ ఇంపార్టెన్స్ కానీ, మన దగ్గర కొండపల్లి ఫోర్ట్ ఉంది, లేదా ఇవాళ నేను ఉదయం ఉండాల్సింది గండికోట దగ్గర. మీరు అమెరికాలో గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ అమెరికా అని చెప్పి లక్షలు ఖర్చు పెట్టి విమానంలోకి అక్కడికి వెళ్ళి అక్కడ హోటల్లో వేలల్లో ఖర్చు పెట్టి దాన్ని చూసి వస్తుంటాం. కానీ మన రాష్ట్రంలో, మన దగ్గరే, మన కడప జిల్లాలో గండికోట అనే చోట దాన్ని తలదన్నే విధంగా ఒక పర్యాటక కేంద్రం ఉంది. కానీ ప్రపంచ దేశాలు తెలియదు, దాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఉండవల్లి గుహలు ఉన్నాయి. ఇటీవల ఈ కొండపల్లి ఫోర్ట్లో వాటి గురించి తెలియజేయడం కోసం మా జిల్లా మీటింగ్ని కలెక్టర్ గారు అక్కడ పెట్టారు. ఉండవల్లి గుహలు ఉన్నాయి, లేదా సింహాచలం ఉంది, లేదా అంతర్వేద్ బీచ్ ఉంది. అనేక రకాలైన ఆధ్యాత్మిక కేంద్రాలు, అదేవిధంగా టూరిస్ట్ డెస్టినేషన్స్, అదేవిధంగా చారిత్రాత్మక కట్టడాలు ఉన్న ప్రదేశాల్లో కూడా యోగాను దాదాపు 103 ప్రదేశాల్లో యోగాని 1000 మందితో నిర్వహించడం కారణంగా వాటి గురించి ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా చాలా మందికి తెలియదు.
రాష్ట్ర ప్రజలకు కూడా తెలియదు. వాళ్ళ రాష్ట్ర ప్రజలకే కాకుండా ప్రపంచ ప్రజలకు దేశాలకు కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా పర్యాటకాన్ని మన రాష్ట్రానికి తీసుకురావడం, తర్వాత భవిష్యత్తులో మెడికల్ టూరిజాన్ని కూడా ప్రమోట్ చేసే దిశగా కూడా ఈ నిర్ణయాలు ఉన్నాయి. కేవలం యోగా రోజు యోగా జరుపుకోవడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాల్ని ఇంత ప్రతిష్టాత్మకంగా ఇంత పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడంలా, లేదా ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ప్రధానమంత్రి గారు వీటిని అన్ని చూపించి ప్లీజ్ చేద్దామనే ఆలోచనతో కాదు, ఇంతమంది భాగస్వాములు చేయడం. ఎందుకంటే ప్రజల ఆరోగ్య సంరక్షణ తన ప్రధాన బాధ్యత కాబట్టి ఎప్పుడు కూడా ఒకటి ఉంటుంది, ప్రివెంటివ్ ఆర్ క్యూరేటివ్ ఉంటుంది. మనం ఏది రోగం బారిన పడిన తర్వాత క్యూరేటివ్ మెజర్స్ తీసుకోవాలా, లేదా రోగం బారిన పడకుండానే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలా, ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఆ అనారోగ్యానికి దూరంగా ఉండాలంటే మీరందరూ దేనికి ఓటేస్తారు? ప్రివెంటివా క్యూరేటివా? ప్రివెంటివ్ అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటే యోగాను ప్రాక్టీస్ చేసుకుంటే, ప్రతిరోజు యోగాను చేసుకోగలిగితే మన జీవన విధానంలో ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అంటే, ఇది మన జీవన విధానంలో వే ఆఫ్ లైఫ్ చేయాలని, ప్రతిరోజు ఏ రకంగా అయితే మనము భోజనం కోసం ఒక 2 గంటలు ఖర్చు పెడతామో, లేదా నిద్ర కోసం 8 గంటలు ఖర్చు పెడతామో, విద్యార్థులు చదువు కోసం 2 గంటలు ఖర్చు పెడతామో, లేదా ఇళ్లలో అనేక రకాల నేను చెప్పినట్టుగా అనేక రకాల సీరియల్లో వాటికో వీటికో ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం, ఏదో ఒక సమావేశం లేకపోతే ఒక బహిరంగ సభలా మాత్రమే కాకుండా ప్రపంచానికి మన యోగా యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పే విధంగా విశ్వ వినువీధుల్లో యోగా గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికే యోగాలో విశ్వగురువుగా పేరు పొందినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, అటువంటి కార్యక్రమాన్ని ఒకరోజు నిర్వహించడంలా కాకుండా ఒక నెల రోజుల పాటు, అంటే జూన్ 21వ తారీఖు ముందు మే 21వ తారీఖు నుంచి వివిధ స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుని జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా యోగాని ఒక్కసారైనా సరే అభ్యసించాలి అనేటువంటి ఆలోచనతో వివిధ వర్గాలు వివిధ రంగాలకు చెందిన వారందరినీ కూడా అందులో భాగస్వాములు చేసి మొత్తంగా ఒక నెల రోజుల పాటు ఒక అద్భుతమైనటువంటి క్రతువుని నిర్వహించుకున్నటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంలో కేవలం ఇది ఒక అంతర్జాతీయ కార్యక్రమాన్ని ఒకరోజు నిర్వహించుకునే విధంగా కాకుండా మన జీవితంలో అంతర్భాగం కావాలి. యోగా అనేది మెయిన్ స్ట్రీమింగ్ ప్రోగ్రాం కావాలి. ఎప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా అందులో ఖచ్చితంగా యోగా సమ్మిళితమై ఉండాలనేటువంటి ఆలోచనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారు. అందువల్లనే ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకు వెళ్ళినా ప్రతి ఒక్కరూ కూడా యోగా గురించి మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ సంస్కృతిలో, మన ప్రాచీన సంస్కృతిలో అంతర్భాగమైనటువంటి ఈ యోగా అనేటువంటి అంశాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్నటువంటి తపన మాత్రమే కాకుండా మనం మానసికంగా కానీ శారీరకంగా కానీ దారుఢ్యాన్ని పొందాలంటే యోగా మనకు ఉపయోగపడుతుందనేటువంటి మాట. మానసిక ప్రశాంతత ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం చేసే పని మీద మన దృష్టిని లగ్నం చేయగలుగుతాం. అలా లగ్నం చేస్తే మనం ఏ సంకల్పంతో అయితే పనిచేస్తా ఉన్నామో అది ఖచ్చితంగా విజయం సాధిస్తుందనేటువంటి మాటని నరేంద్ర మోడీ గారు ప్రస్ఫుటంగా నమ్మారు. కనుకే ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా యోగా గురించి మాట్లాడడం ఇవాళ ప్రపంచంలోని అనేక దేశాల వారు నరేంద్ర మోడీ గారి యొక్క విధానాన్ని పాల్గొనాలనేటువంటి ఆలోచనని, దాని వెనకాల నడవాలనేటువంటి ఒక ప్రత్యేకమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నారనేటువంటి మాటని నేను మనవి చేస్తూ ఉన్నాను. అందువల్ల ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రేపు జూన్ 21వ తారీఖున విశాఖపట్నంలో నిర్వహించుకునే ముందు గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అందరు విద్యార్థుల్ని కూడా ఇందులో పాలుపంచుకునేలా చేయాలని, దీనికి సంబంధించి అది వ్యాసరచన కానివ్వండి, వక్తృత్వం కానివ్వండి, ఇతరత్ర అభ్యసన కానివ్వండి, ఏవైతే ఉన్నాయో వివిధ రకాల విధానాలు వాటన్నిటిలో కూడా మీకు పోటీ పెట్టి, ఈ పోటీ కూడా ఇందులో గొప్పతనాన్ని నేను చూశాను. ఎక్కడా కూడా మీకు మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ కొత్త వారు వచ్చి అందులో పాల్గొనే అవకాశం లేదు.
మంచి ఓపిక సహనమున్న న్యాయమూర్తిగా జస్టిస్ డాక్టర్ విఆర్కే కృపాసాగర్ పేరు తెచ్చుకున్నారని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అభినందించారు. కేసుల వాదన విషయంలో ఇరు పార్టీలకు తమ వాదనను స్వేచ్ఛగా వినిపించుకునే అవకాశాన్ని కల్పించి న్యాయమైన సంతృప్తికరమైన నిర్ణయాన్ని తీసుకోవడంలో వీరికి వీరే సాటన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందజేస్తున్న జస్టిస్ డాక్టర్ విఆర్కే కృపాసాగర్ పదవి విరమణ సందర్భంగా బుధవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ విఆర్కే కృపాసాగర్ సేవలను కొనియాడారు. 1994లో మున్సిఫ్ మెజిస్ట్రేట్ గా న్యాయ వ్యవస్థలో ప్రస్థానాన్ని ప్రారంభించి న్యాయ సేవలు అందించడంలో మంచి ప్రతిభ కనపరుస్తూ స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ 2022 ఆగస్టు 4న హైకోర్టు జడ్జిగా నియమించబడ్డారని అభినందించారు. వీరు వ్రాసిన పలు ఆర్టికల్స్ పలు లా జర్నల్స్ లో ప్రచురితమై యువ న్యాయవాదులకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ బోర్డు గవర్నరుగానే కాకుండా పలు కమిటీల్లో వీరు సభ్యులుగా ఉంటూ న్యాయ వ్యవస్థకు ఉత్తమమైన సేవలు అందజేయడం వీరి ప్రతిభకు నిదర్శనమన్నారు. పరిపాలనా పరంగానే కాకుండా న్యాయ వ్యవస్థ పరంగా ప్రముఖ సేవలు వీరు అందజేశారన్నారు. హైకోర్టు జడ్జిగా 3 ఏళ్ల పాటు సేవలు అందజేసిన వీరు విభిన్న అంశాలను పర్యవేక్షిస్తూ అంకిత భావంతో విధులను నిర్వహిస్తూ పలు కేసులను కూడా పెద్ద ఎత్తున పరిష్కరించి న్యాయపరమైన అంశాల చట్టాలపై వీరికి ఉన్న సమగ్ర అవగాహనను పట్టును నిరూపించుకున్నారని ప్రశంసించారు. ధనంజయ్ అడిషనల్ సాలిసిటర్ జనరల్, శ్రీ డి శ్రీనివాస్ Learned Advocate General, Shri K. Chidambaram, President AP High Court Advocates Association, Shri P. Punarao, Deputy Solicitor General, Shri M. Lakshmi Narayana, Public Prosecutor, Shri E. Sambasiva Pratap, Additional Advocate General, Law Officers, learned Senior Advocates and members of the Bar, members of the Judicial Fraternity, officers of the Registry, Shrimati V.A.L. Satyavati and family members of Justice Krupasagar, ladies and gentlemen, we have all assembled here to bid an affectionate adieu to our esteemed brother, Justice Krupasagar, who is demitting office today. Born in the year 1963, Justice Krupasagar had done his schooling and graduation in law from Machilipatnam. He pursued masters in law from Cochin University of Science and Technology, Ernakulam, and did his doctorate in law from Nagarjuna University. Justice Krupasagar practiced law for about 7 years. He was also actively involved in teaching and had his stint as a lecturer in law for 5 years. I am told Justice Jayasuriya was his student. He entered into judicial service as Munsif Magistrate in the year 1994. He also authored many articles which were published in different law journals. He trained judicial officers in the AP Judicial Academy as a senior faculty member for 2 years. Thereafter, he worked as Principal District and Session Judge, where he presided over a variety of disputes and always proved himself worthy of the task assigned. Recognizing his legal acumen, he was elevated as a Judge of the High Court of Andhra Pradesh on 4th of August 2022. My association with Justice Krupasagar began upon my taking over as Chief Justice of this court. I found him to be sincere and hardworking, besides being extremely affable, pleasant and friendly. Justice Krupasagar has been a part of the Board of Governors of the AP Judicial Academy, besides being a member of the Rule-Making Committee, Establishment Committee for General Administration of District Judiciary, Juvenile Justice Committee, Gender Sensitization Committee and Committee for District Judiciary Workshops. Apart from the contribution made by Justice Krupasagar on the administrative side, he made significant contributions on the judicial side as well. During his tenure of almost 3 years in this High Court, Justice Krupasagar dealt with diverse subjects and disposed of a large number of cases, and while doing so, he has shown his dexterity and legal acumen in all branches of law. Justice Krupasagar was known to be a patient judge who would give full liberty to the counsel for the parties to address arguments to arrive at a just decision. Now that Justice Krupasagar is hanging his robes today, all of us will be missing his good company, his pleasant smile and vibrant presence in our midst. Despite the fact that Justice Krupasagar's tenure as a judge of the High Court is coming to an end today, yet it shall be the beginning of a new chapter, which would certainly prove to be more gratifying and fulfilling for him. But before he embarks on accepting these new challenges, I would urge Justice Krupasagar to pursue some of his hobbies and interests for which he would not find time
during the course of discharge of his official duties as a judge and his commitment to the cause of justice. On behalf of all the judges of this court, I express gratitude to Justice Krupa Sagar for the contribution made by him in the development of law and upholding the prestige and honor of this august institution. As a judge of this court, his contribution to the cause of justice will always be remembered and cherished. I wish Justice Krupa Sagar good health and prosperity and wish him success for all his future endeavors. విజయవాడ నగరం దిగువ ప్రాంతాలకు పెను విషాదానికి కారణమైన బుడమేరుపై యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఎటువంటి నష్టం రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడుకి సిపిఐ నేతలు విజ్ఞప్తి చేశారు. విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఐక్య కార్యాచరణ నేతలు మంత్రికి వినతిని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం బుడమేరు పరివాహక ప్రాంతాలైన విజయవాడ దిగువ ప్రాంతాలకు నష్టం వాటిల్లిందనే విషయం తెలియజేసిందన్నారు. ముంపు సమయంలో సీఎం చంద్రబాబు బుల్డోజర్పై ప్రయాణించి ప్రజలకు పలు హామీలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో బుడమేరుతో ఇలాంటి విపత్తులు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విజయవాడ నుంచి కొల్లేరు, కొల్లేరు నుంచి సముద్రం కలిసే వరకు దాదాపు 160 కిలోమీటర్ల సుదీర్ఘమైన బుడమేరును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి వరదలు వచ్చినా విజయవాడ నగరంతో పాటు పలు ప్రాంతాలు నష్టపోకుండా సుమారు 1000 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. కేవలం 50 కోట్లతో సమస్య పరిష్కారం కాదని, ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కలవడం జరిగింది. ఇందులో రామకృష్ణ గారు, శంకర్ గారు, కోటేశ్వర గారు, శ్యామలయ్య గారు, మిగిలినటువంటి పెద్దలు అందరం కూడా వచ్చి అఖిలపక్షంగా ఆయన కలిసి వివరాలు చెప్పడం జరిగింది. మంత్రి గారు చెప్పింది ఏంటంటే నిధులు కొరతుందండి, దాని మూలంగా మరి వాళ్ళ దాదాపు 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇది ఆధునీకరణ చేసి వరద నివారించాలన్నా రైతు ఇబ్బంది లేకుండా పట్టణాల్లో ఉండేటటువంటి ఇళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరు దెబ్బలు తగలకుండా ఉండాలంటే అటువంటి మనీ వాంటింగ్ ఉంది. మేము దీనికి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపాం. అక్కడి నుంచి సానుకూల స్పందన లేదు. అందువల్ల మా నామమాత్రంగా మేము పనులు ప్రారంభిస్తున్నాం, ముఖ్యమంత్రి గారు చెప్పామని చెప్పారు. ఇది సమంజసం కాదు. ఎందుకంటే ఆ రోజు బుడమేరు వరదలు వచ్చినప్పుడు సెప్టెంబర్ నెలలో అటు ఆగస్టు నెల 2 నెలల్లో కలిపి వచ్చినటువంటి వరదలు నేను దాదాపు 40-45 ఏళ్ల చరిత్రలో చూడలేము. ఎందుకంటే కార్లు నాశనం అయిపోయినాయి, వ్యాపారస్తులు నాశనం అయిపోయారు, రైతాంగం నష్టపోయింది. ఆనాడు ముఖ్యమంత్రి గారి కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో నిద్ర చేసి 6 రోజులైనా క్యాంప్ ఆఫీసులో పడుకుని ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపరేషన్ బుడమేరు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ యొక్క విపత్తు వచ్చిన టైంలో తీర్మానం చేసి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి, లేదంటే అఖిలపక్ష పార్టీల మీటింగ్ చేసి ప్రభుత్వం మీద, ఢిల్లీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, లేదంటే ఇది రాష్ట్ర ప్రజల సమస్యగా మార్చాలి. ఇది ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మధ్య వైరుధ్యం కాదు. రాష్ట్ర ప్రజలు కేంద్రం మీద ఒత్తిడి చేసే విధంగా ఒక ప్రక్రియ సాగాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి అన్ని పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలని చెప్పి మంత్రి గారిని కోరటం జరిగింది. దశల వారీగా అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే సందర్భంలో మేము ఈ సందర్భం డిమాండ్ చేసింది మంత్రి గారిని, ఆపరేషన్ బుడమేరు అమలులో భాగంగా మొదటి ప్రాతిపదికగా ఒక 1500 కోట్ల రూపాయలు కేటాయించి రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదిక పైన వెలగేరు రెగ్యులేటర్ నుంచి యూటీ ద్వారా అక్కడి నుంచి ఉప్పుటేరు వరకు కూడా ఉన్నటువంటి గండ్లను పూడ్చి యుద్ధ ప్రాతిపదిక పైన కన్నా చర్యలు తీసుకోకపోతే మరోసారి విజయవాడ నగరం అంధకార బంధురమవుతుందని చెప్పేసి మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ఏలూరు కాలువ వెనుకేపాడు అండర్ టన్నల్ ఏదైతే ఉన్నదో ఆ అండర్ టన్నల్ని ఆధునీకరిస్తామని చెప్పి దానిని ఒక 20,000 క్యూసెక్కుల నీరు పోయేటువంటి విధంగా దానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, నిధుల కొరత వెంటాడుతుందని చెప్పేసి చెప్పారు. కాబట్టి నిధుల కొరతని చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. కాబట్టి అది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కూడా మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే వెలగలేరు నుంచి బీటీపీఎస్ బుడమేరు డైవర్షన్ బుడమేరు ముంపుతో విజయవాడ నగరంలో 32 డివిజన్స్ ప్రధానంగా నీట మునిగాయి. రోజుల తరబడి జలదిగ్బంధంలో కూరుకుపోయినటువంటి భవానీపురం, పాత రాజరాజేశ్వరపేట, కొత్త రాజరాజేశ్వరపేట, సింగనగర్, కండ్రిక ప్రాంతాలు, ప్రకాష్ నగర్, నున్న వరకు కూడా మొత్తం జలదిగ్బంధంలో కూరుకుపోయాయి.
ప్రధానమైనటువంటి కారణం ఈ రోజున బుడమేరులో ఆక్రమణకు గురైనటువంటి ప్రభుత్వమే గుర్తించినటువంటి 3,556 ఇళ్ళు ప్రభుత్వం గుర్తించింది. ఆ గుర్తించినటువంటి ఇళ్లను తొలగించడం ద్వారా రాబోయేటటువంటి కాలంలో నగరంలో ప్రవహించేటటువంటి బుడమేరు నుంచి వచ్చేటటువంటి నీరుని సక్రంగా పారుదలయ్యేటటువంటి పద్ధతిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి ములగకుండా ఉండేటటువంటి దానికి చర్యలు చేపట్టాలని చెప్పి మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ సందర్భంగా వారు కూడా సానుకూలంగానే స్పందించారు. ఈ సందర్భంగా రాబోయే కాలంలో ఆపరేషన్ బుడమేరుని ప్రభుత్వం చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ కోరుతా ఉన్నాం. వైసీపీ అధినేత జగన్ కు పొలిటీషియన్ లక్షణాలు లేవని, కులాల కుంపట్లు రాజేయటమే ఆయన నైజమని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. మొగల్రాజపురం సిద్ధార్థ నగర్లోని హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీస్ వ్యవస్థను అందరూ గౌరవిస్తారని, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ కు ఒక రూలు, సాధారణ వ్యక్తులకు మరో రూల్ ఉండవని ఆమె స్పష్టం చేశారు. పల్నాడు పర్యటనకు పోలీసుల అనుమతి ఇవ్వకపోతే కోర్టుకెళ్లి అనుమతి తీసుకోవాలి, కానీ బల ప్రదర్శన చేసేలా జగన్ పర్యటన సాగిందన్నారు. పాదయాత్రలో లోకేష్, పర్యటనలో పవన్ కళ్యాణ్ పోలీసులు అనుమతి ఇవ్వకపోతే రూల్ ప్రకారమే నడుచుకున్నారని ఆమె తెలిపారు. పల్నాడు పర్యటనలో పోలీసులను అభ్యంకరంగా దూషించడం, రాళ్లు రువ్వటం ఏమిటి అని ప్రశ్నించారు. అలిమి కానటువంటి పద్ధతుల్లో చేయడం అనేటటువంటి వల్ల ఏదైనా జరగవచ్చు. ఇవాళ ఇద్దరు ప్రాణాలు పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం కాదా? పోలీసుల పర్మిషను ఏమి 100 మందే వెళ్ళాలనుకున్నారు, 100 మందితో వెళ్ళండి, ఇంకొకసారి రోడ్ షో పెట్టుకోండి, ఇంకొకసారి పబ్లిక్ మీటింగ్ పెట్టుకోండి. యాత్రలకి, పరామర్శలకి, రోడ్ షోలు, పరామర్శలకి, పైగా ఆత్మహత్య చేసుకున్నటువంటి మనిషిని పరామర్శించడానికి వెళ్తూ పూల వర్షం ఏంటండి? ఏంటి కల్చర్? అంటే మీరు కీర్తించడానికి, రోడ్ల మీద మీరు కీర్తించబడడానికి ఆత్మహత్యలు కావాలా, చావులు కావాలా? ఖచ్చితంగా మనిషిని గుద్దేసి వెళ్ళిపోతుంది అని అంటే రోడ్డు మీద ఎవరైనా ఆగుతారు. చివరికి అందరూ తొక్కుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ ఒక పోలీసే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఇంత దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉంటుందా? చివరికి ప్రెస్ మీట్ దగ్గరికి వచ్చి కూడా, మీడియా ముందుకు వచ్చి కూడా, ఇద్దరు నా యాత్రలో చనిపోయారు, ఇది చాలా దురదృష్టకరం, నేను ఆ కుటుంబాలకు అండగా ఉంటానని ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేకపోయారంటే ఆయన గుండె స్థానంలో ఉన్నది పెద్ద బండరాయి అనేటటువంటిది పదే పదే నిరూపించుకుంటున్నారు. వైసీపీ కార్యకర్త ఏమిటి? ఎవరైనా సరే చావు అనేటటువంటి, తన వల్ల చనిపోతే ఆయన పట్టించుకోడు, తన వల్ల చనిపోయాడు అనేటటువంటి దాన్ని అంగీకరించడు. ఇప్పుడు మీడియాతో మాట్లాడితే తప్పు ఒప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ ఆ చావుని చాలా నిర్లక్ష్యం చేస్తూ, ఎవరికైనా బాధ్యత, కనీసం తన యాత్రలో ప్రాణం అంటే ఏంటి? ఒక కుటుంబం రోడ్డున పడిపోయినటువంటి పరిస్థితి. అట్లాంటి దాన్ని కూడా మానవత్వంతో వ్యవహరించకపోతే ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన దాన్ని రాజకీయం చేయడానికేమో వస్తారు. ఏ రూల్స్ పాటించకుండా అరాచకంగా యాత్ర చేస్తారు. అందులో ఇద్దరు చనిపోతే దాని మీద కనీసం బాధ్యతగా కూడా చిన్న ప్రకటన ఉండదు అంటే ఏంటిది? ఏమి రాజకీయం ఇది? దీన్ని భరించాలా? ఈ రాష్ట్రానికి అవసరమా ఇంత రాజకీయ వైపరీత్యాన్ని? ఎక్స్ట్రీమ్ పాలిటిక్స్ అంటారు. అంటే అసలు ఎవరికి లేనటువంటి అసాధారణమైనటువంటి లక్షణాలు ఇలా చూపిస్తూ ఉంటే దీన్ని భరించడం రాష్ట్రానికి అవసరమా? కొన్ని సెక్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. అరాచకాలను ప్రోత్సహించేటటువంటి వాళ్ళు, అరాచకంగా ఉంటేనే బాగుంటుందని కోరుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. అత్యంత పనిచేస్తున్నారు గొట్టపాటి రవికుమార్ గారు. ఆయన ఎన్ని అవమానాలు పొందాడు వైసీపీలో ఉన్నప్పుడు. కమ్మవాడిని ఎవరిని బతకనిచ్చారు మీరు? ఇవాళ లిస్టు చదువుతూ ఉంటే ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఇంత మార్పా ఏంటి? ఈ మార్పుకి కారణం ఏంటి? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా ప్రమాదకరమైనటువంటి రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించినటువంటి వాళ్ళు లేరు. రాష్ట్రం అప్రమత్తంగా ఉండాలి, పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజున మొత్తం పోలీసు వ్యవస్థ మీద ఒక తిరుగుబాటు ధోరణి రెచ్చగొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. రాజకీయాలు ఎంతైనా చేయొచ్చు, రాజకీయంగా పోరాడండి. ఆ రోజు పోరాడలేదా? లోకేష్ గారు పోరాడలేదా? పవన్ కళ్యాణ్ గారు పోరాడలేదా? చంద్రబాబు గారు పోరాడలేదా? మీరెందుకు పోరాడలేకపోతున్నారు? పోలీసుల మీద యుద్ధాలు చేయటం ఏంటి? రాళ్ళు రువ్వడం ఏంటి? తిట్టడం ఏంటి? బూతులు తిట్టడం ఏంటి? నీ అంతు చూస్తానని చెప్పడం ఏంటి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెదిరించడం ఏంటి? మిమ్మల్ని చూసి రేపు ముఠాలు దొంగల ముఠాలన్నీ కూడా ఇదే పద్ధతి అవలంబిస్తే ఎక్కడికి పోతుంది రాష్ట్రం అనేటటువంటి ఒక నేరమయం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని అనేటటువంటిది అర్థమవుతుంది. కంట్రోల్ చేయాల్సింది, కాపాడాల్సింది పోలీసులే. వాళ్ళని ఈ రోజున డమ్మీలను చేసి వాళ్ళపైన ఏదో యుద్ధం ప్రకటిస్తామంటే అది పౌరులుగా మనకు రాజకీయాలు చాలామందికి అవసరం లేదు, కానీ పౌరులుగా పోలీసు వ్యవస్థ ఉండడం అనేటటువంటిది సేఫ్టీ. ప్రజల మాన ప్రాణాలకి రక్షణ పోలీసు వ్యవస్థే తప్ప మరొకళ్ళు కాదు.
కాబట్టి ఆ పోలీస్ వ్యవస్థను దెబ్బకొడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే చర్యలు ప్రారంభించింది. ఆర్మేనియా నుంచి 110 మంది విద్యార్థులతో ప్రత్యేక విమానం భారత్కు బయలుదేరింది. వీరిలో 90 మంది జమ్మూ కాశ్మీర్కు చెందిన విద్యార్థులు. ఇరాన్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఆ దేశంలో ఉన్న భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇండియా ఎంబసీ తరలించింది. లక్షలాది మంది భక్తులకు ప్రతిరోజు అన్నప్రసాదం అందజేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న మహత్తరమైన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులను కూడా భాగస్వామ్యం చేయటం ఒక అద్భుతమైన ఆలోచనని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ సుంకర అక్కయ్య నాయుడు తెలిపారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాలలో తనతో పాటు విద్యను అభ్యసించిన మిత్రుల సహకారంతో అశోక్ నగర్లోని వెలంకి రామమోహనరావు వీధి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బయలుదేరిన 10 టన్నుల కూరగాయల వాహనానికి బుధవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల స్థాయి నుంచి తమ మిత్ర బృందం సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారన్నారు. అదే ఒరవడిలో దైవానికి సేవ చేసుకునే మహద్భాగ్యం తమకు కలిగిందన్నారు. అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం కావటం లోక కళ్యాణార్థం యజ్ఞ యాగాలు చేసినంత ఫలితాన్ని ఇస్తుందని పురాణేతి హాసాల్లో సైతం పేర్కొనబడిందని తెలిపారు. సమాజంలో ఎంతో మంది తమ తమ ఆకాంక్షల మేరకు సమాజ సేవకు వారి పరిధి మేరకు అందిస్తున్న సేవల్లో అన్నదానానిదే అత్యున్నత స్థానమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న సేవలలో భాగస్వామ్యం కావడం లభించే అవకాశం అందరికీ ఉండదన్నారు. మనం చేసే మంచి కర్మలే తిరిగి మనకు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా స్ఫూర్తి పొంది మరింత ముందు దాతలు ధార్మిక కార్యక్రమాలకు ముందుకు రావాలని కోరారు. తనకు ఉన్నదానిలో ఒకరికి ఇవ్వడం అనే సంకల్పం మనలో ఒక గొప్ప చైతన్యాన్ని నింపుతుందన్నారు. మాట్లాడుతూ 4 దశాబ్దాల క్రితం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆలోచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా స్వామివారికి సేవ చేసుకునే అదృష్టం ఆ మిత్ర బృందానికి కలిగిందన్నారు. వెంకటరమణ గోవింద గోవింద అన్ని దానంలో కన్నా అన్నదానం చాలా మెనని మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకుంటున్న విషయం అది. అలాంటి అన్నదాన కార్యక్రమానికి 1984లో ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్థాపించడం జరిగింది. ఆనాడు వందల నుంచి వేలలో జరిగేది. మరి తిరుమలలో ఒక మిడిల్ క్లాసు అలాగే బడుగు బలహీన వర్గాలు వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం కోసం వెళ్ళిన వాళ్ళకి నిత్యం 3 పూట్ల అన్నదానం సేకరించడం అక్కడ జరుగుతుంది. మరి అదే వాళ్ళు ఒక హోటల్కి వెళ్ళి అక్కడ భోజనం చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. అలాంటి ఖర్చు అనేది లేకుండా స్వామివారి అన్నదానంలో తిరుమలలో నిత్యం 3 పూటల ఫ్రీగా టిఫిన్ కాడ నుంచి భోజనం కాడ నుంచి నైట్ టిఫిన్ కాడ నుంచి అన్నీ కూడా రోజుకి వాళ్ళ 1,00,000 మందికి అన్నదానం జరుగుతుందండి. అలాంటి అన్నదాన కార్యక్రమానికి 2006లో విజయవాడ వాసి మండవ కుటుంబరావు గారు తిరుమల వెళ్ళి మీకు సరిపడా కూరగాయలు మేము పంపిస్తాం, అన్ని రాష్ట్రాలను సేకరించి మేము పంపిస్తాం, మీరు మాకు బండి పంపించండి అని చెప్పి ఆ రోజు ఆయన అక్కడ ఫైట్ చేసి మరి మనకి విజయవాడ వరకు బండి తెప్పించడం జరిగింది. సోమవారం బండి వస్తుంది విజయవాడకి. ఆ రథంలోనే మనం కూరగాయలు విజయవాడ నగరవాసులు అందరూ కూడా భక్తులందరూ కూడా కూరగాయలు పంపించడం జరుగుతుంది 2006 నుంచి. మరి కుటుంబరావు గారు కాలం చేసి 3 సంవత్సరాలు అయింది. మరి ఆయన ఆశయాలను ముందుకు సాగిస్తున్నాం. ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్ అక్కయ్య నాయుడు గారు ముందుకు వచ్చి 10 టన్నులు ఆయన ఫ్రెండ్ సర్కిల్ కానీ ఆయన కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఇవాళ ₹1,00,000 విలువ చేసే కూరగాయలను సోమవారం అన్నదానం పంపించడం జరుగుతుంది. అలాగే మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమం అందరూ భాగస్వాములై మరి అందరూ ఆ సోమవారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాం. అంతే. నమో వెంకటేశాయ. ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం స్వామివారికి మండవ కుటుంబరావు గారి ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా జరుగుతూ ఉంది. చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి దేవదేవుని ఆశీస్సులు, వేడుకొండలవాడి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు అక్కయ్య నాయుడు అండి, చార్టెడ్ అకౌంటెంట్ని. పీబీ సిద్ధార్థ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతున్నటువంటి నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు సమర్పించాలని సంకల్పం చేసి మన కుటుంబాలన్నీ అంటే మా స్నేహితులందరి కుటుంబాలు, బంధువుల కుటుంబాలు, యావత్ ప్రజానికం సుఖ సంతోషాలతో ఉండాలనే మంచి సంకల్పంతో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయలని వితరణగా ఇచ్చాం మా స్నేహితులందరం కలిసి. ఈ కార్యక్రమం మరి దేదీప్యమానంగా అక్కడ అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ మహా అన్న సమారాధన క్రతువులో మేము కూడా భాగస్వాములు అవ్వాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు కావాలని చేసినటువంటి ఈ సంకల్పం మరి ఇంత చక్కగా దాదాపు మండవ కుటుంబరావు గారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు దాదాపు
96 ఆ టైం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ మహాయజ్ఞం విజయవాడ నుంచి దాదాపు 500 పైగా లారీలు కూరగాయలు మరి ఎందరో మహానుభావులు ఇప్పటివరకు ఇచ్చి ఉన్నారు. మరి వారి ఆధ్వర్యంలో వారు కీర్తిశేషులై పరమపదించిన తర్వాత వారి శిష్యులు నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మరి దాదాపు 50 లారీలు ఇప్పటివరకు పంపించారని చెప్పారు. వారందరిని అభినందిస్తూ స్వామివారి దివ్యమైన ఆశీస్సులు ప్రతి కుటుంబానికి, మేము ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో ప్రతి స్నేహితుడికి, ప్రతి బంధువుకి, ప్రతి యావత్ ప్రజానికానికి ఆ దేవదేవుని ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే మహద్భాగ్యం భగవంతుడు మాకు ఇచ్చినందుకు భగవంతుని పాదాల చెంతన మా యొక్క దివ్యమైనటువంటి ఇది వారి పాదాల చెంతన పెడుతూ ఇంకా మంచి జీవితాన్ని అందరికీ ప్రసాదించమని వేడుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆదాయార్జనకు కొత్త మార్గాలు అన్వేషించండి. ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యం ఇరాన్లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే చర్యలు. అన్నదాన క్రతువులో భక్తుల భాగస్వామ్యం మహాద్భుతం. టీటీడీ నిత్యాన్నదానానికి కూరగాయల అందజేత. బుడమేరుపై యుద్ధ ప్రాతిపదిక పనులు చేపట్టాలి. సిపిఐ నేతలు డిమాండ్. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.